ఇప్పుడు కారం కారంగా రావు గారు కారం కారంగా ఏం చేయబోతున్నారు? ఇవాళ అపోలో ఫిష్. అపోలో ఫిష్, వావ్. అపోలో ఫిష్ తెలుసు, అందులో కారం కారంగా మీరు చేస్తారు. అంతేలే, తినే ముందు మనకి సస్పెన్స్ చాలా అవసరం, అంతే కదా? అంతే. ఓకే, అపోలో ఫిష్. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? అపోలో ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కోడిగుడ్డు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన వెల్లుల్లి 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఆవాలు 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు, మరి స్టార్ట్ చేసేద్దాం. ఫిష్ ఏంటి ఇది గుజ్జు గుజ్జుగా ఉంది, ఫిష్ లా కాకుండా? లేదండి, స్లైస్ చేసాను అనమాట. కొంచెం స్లైస్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇది వెయిట్ చేసుకుందాం. ఈ మెయిన్ టైంలో మనం కొంచెం బ్యాటర్ చేసుకుందాం. ఓకే, సో ఇది అపోలో ఫిష్ అయితేనే టేస్టీగా ఉంటుందా? ఇది హైదరాబాద్ స్పెషల్ అంటారు. నాకు కూడా పెద్ద ఇది లేదనమాట. నేను హోటల్ ఇండస్ట్రీలో వచ్చేప్పుడు అపోలో ఫిష్ అంటే ఇక్కడే నేను ట్రై చేశాను అనమాట. సంథింగ్ నైస్. సో ఫస్ట్ మైదా అనమాట. ఓకే, దాని తర్వాత కొంచెం కార్న్ ఫ్లవర్, ఓకే, కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం చిటికెడు, దెన్ ఎగ్ అనమాట. ఎగ్ కంప్లీట్ గా ఎల్లోతో సహా వేసేస్తున్నా. కొంచెం నీళ్ళు పోయింది. పేస్ట్ లా చేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోయొచ్చు. మీరు ఆయిల్ మీద పెడుతుంటే నాకు భయం వేస్తుంది. చాలు చాలు చాలు. వేడెక్కింది. ఫిష్ వచ్చి ఇంకా అలా రాగా ఉండేది అంతే, దాన్ని మనమేమి ఇంకా సాల్ట్ తో లేదు. దీంట్లో వేస్తున్నాయి కదా, మీ బ్యాటర్ లో ఉన్నాయి కదా. ఓకే, సో అంటే కొందరు అలా వాష్ చేసుకుంటారు కదా సాల్ట్ వేసి, అలా అంతా ఏమైనా చేశారేమో మీరని జస్ట్ కన్ఫర్మేషన్. సో అలా లైట్ గా ఉంటే చాలా, మొత్తం అంటే కోటింగ్ ఎక్కువ ఉంటే బాగుండదు. జస్ట్ కోటింగ్ వచ్చి క్రిస్పీనెస్ గురించి. ఓకే, సో మీరు ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలిగా? అవునండి. ఓకే, ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. రోజు వాల్నట్స్ కనుక తీసుకుంటూ ఉంటే బీపీ కంట్రోల్లో ఉంటుందట. సో మన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ప్రతిరోజు ఒక వాల్నట్ తీసుకోవడం తప్పనిసరి. చిట్కా చూసారు కదా? ఓకే రావు గారు, ఇప్పుడు బఫేకి వెళ్ళినప్పుడల్లాని డెఫినెట్ గా ఉండేది అపోలో ఫిష్ తో ఒక ఐటమ్ ఉంటుంది, అక్కడ ఒక డిష్ అయితే ఉంటుంది. ఇది ఇక్కడ లోకల్ ఫేవరెట్ అనమాట. లోకల్ ఫేవరెట్ అది. ఓకే, మీరు చేసాక నేను అక్కడ ఎక్కడైనా లోకల్లో ఉండకపోవాలి. రావు గారు ఇంత టేస్ట్ ఇది మరి లోకల్ ఎందుకు లేదు అని అడుగుతాను. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఇది అక్కడ షిఫ్ట్ చేద్దాం. ఓకే, సో ఇది బ్రౌన్ అవ్వాలా? కొంచెం అవుతుంది. మెయిన్ టైం మనం తాలింపు వేసుకోవచ్చు. తాలింపు అంటే ఇది డ్రైగా ఉంటుందా అండి, లేకపోతే గ్రేవీ లాగా? డ్రై ఐటమ్. ఓకే, సో డైరెక్ట్ గా తినేయడమే. అవునండి, అంతేనా? స్నాక్ లాగా. ఓకే, సో ఇప్పుడు నూనె వేసుకుంటాం. మంచి బ్రౌన్ అవుతుంది, గోల్డెన్ బ్రౌన్ ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకుందాం. ఆవాలు, దాని తర్వాత తరిగిన వెల్లుల్లి, దీని తర్వాత కరివేపాకు. అంటే ఇది గార్లిక్ కూడా మీకు బ్రౌన్ కాకుండా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కావాలి. పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఆ ఫిష్ దీంట్లో తీసేయచ్చా ఇది? ఆఫ్ చేసుకోండి.
ఇప్పుడు ఫైనల్గా పెరుగు. ఓ ఆ క్రిస్పీనెస్ పోతుందేమో ఇప్పుడు. లేదండి, ఇందాక నాకు మీరు వేస్తున్నప్పుడు నాకు అవి సగ్గుబియ్యం ఉడియాల్లా కనిపించాయి. ఇప్పుడు నాకు అవి తైరు వడ అంటే పెరుగు వడలా కనిపిస్తున్నాయి. వీటిలో వండేలోపు మీరు రకరకాల షేపులు కనిపిస్తున్నాయి నాకు అవి. ఇక తాలింపు పెరుగు వడ చేస్తారు కదా అలా. కొంచెం సాల్ట్. ఓకే, సో రెండోసారి కూడా మళ్ళీ వేసుకున్నాను. పెరుగుకి కూడా ఇప్పుడు వేసాం కదా పెరుగు, కొంచెం చిల్లీ పౌడర్. ఇలా వేస్తే మరి ఫుల్గా కలవదు కదా. కలుస్తుంది కదా, ఇది కలపాలి కదా. ఇప్పుడు అగో దాని మీద ఉంది కదా, సో అలా ఉండిపోతుంది కదా అనే డౌట్. ఏమీ ఉండదు, మిక్స్ చేస్తే అన్నీ అయిపోతాయి. రెడీ అన్నమాట. ఓ డన్. ఎస్, ఇప్పుడు టైం ఫర్ ప్లేటింగ్. ఓకే, సో అపోలో ఫిష్ రెడీ. చూడ్డానికైతే ఎమ్మీగా ఉందా? ఎమ్మీగా ఉంది. ఓకే ఓకే, మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. అపోలో ఫిష్ తయారీ విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కోడిగుడ్డు వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చేప ముక్కలు ముంచి తీసి కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, వేయించిన చేప ముక్కలు, పెరుగు, కారం వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అపోలో ఫిష్ రెడీ. ఓకే, అపోలో ఫిష్ బాగుందండి. చక్కగా కరివేపాకులు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర అన్ని వేసి సో ఎలా అలాగే ఫుల్గా తినండి. అంతేనా? అంతే. నేను చిట్కా చెప్పాక మళ్ళీ ఫుల్గా తినేస్తా. అలా అంటారా? ఓకే. బాగుందండి. పుల్లగా, కారంగా. ఇందాక మీరు కారం వేస్తున్నప్పుడు అది పై పైన ఉండిపోతుందేమో అనుకున్నాం, కానీ పై పైన ఉండడం వల్లే బాగుందని అనిపిస్తుంది. చక్కగా కారం కారంగా, కొంచెం మరీ పుల్లగా కాకుండా ఆ టేస్ట్ ఉంది. పుల్లగా, తీగ, ఫిష్ ఎలాగా కొంచెం స్వీట్ ఉంటుంది, సో ఆ తీపి ఉంది, కారం కారంగా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అపోలో ఫిష్ అని తెలుసు కానీ అందులో ఒక వెరైటీగా ఉండే ఒక ఫుడ్ నాకు తినిపించారు. సో నాకైతే చాలా నచ్చింది. సో నాకు నచ్చింది అంటే ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ రావు గారు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఎర్రగా నిగనిగలాడే టమాటాలో ఎన్నో రకాల విటమిన్స్, పోషకాలు అన్నీ ఉన్నాయి. వీటి వల్ల రక్త వృద్ధి జరుగుతుంది, ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా స్థూలకాయంతో బాధపడే వాళ్ళు, అంటే బాగా పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళు కనుక ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక టమాటా తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఫలితం ఉంటుంది. అలాగే ఇంకొంతమంది సన్నగా ఉన్నప్పటికీ కాస్త పొట్ట ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు కూడా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక టమాటా తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు ఉపయోగాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయాన్నే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల రోజంతా కూడా తాజాగా ఉంటుంది, అంటే బద్ధకంగా, మందంగా అనిపించదు. అలాగే గ్రీన్ టీలో యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడంతో మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అరటిపళ్ళు ఎక్కువగా తీసుకునే వారికి గుండె సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. ఎందుకంటే ఇది బాడీలో ఉన్నటువంటి పొటాషియం తగ్గించి గుండె కండరాలని బలోపేతం చేస్తుంది. అందుకే వీలైనంత వరకు రోజులో ఒక 2-3 అరటిపళ్ళు తినడం అలవాటు చేసుకోండి. కానీ షుగర్ పేషెంట్స్ మాత్రం కాస్త చూసి తినండి. అసలు చిన్నపిల్లలు కానీ లేడీస్లో కానీ రక్తహీనత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రక్తహీనత ఉంది అని ఎలా తెలుసుకుంటాము అంటే ప్రతి చిన్న పనికి అలసిపోతూ ఉంటాము, ఇది కూడా ఒక సిమ్టమ్గా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ రక్తహీనతను నివారించుకోవాలి అంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు కనుక ఒక సపోటా తీసుకున్నట్లయితే కూడా రక్తహీనత చాలా వరకు తగ్గుతుంది. ఇంకా నేరేడు పళ్ళ జ్యూస్ని రాత్రిపూట తీసుకున్నట్లయితే రక్తహీనత చాలా వరకు తగ్గుతుంది.